ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. భూమి మీద అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇంతవరకు జరిగింది కేవలం సెట్టింగ్ వేసుకోవడం మాత్రమే. భూమి మీద ఉండగల విధంగా ఆత్మ పరిణామం చెందుతూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చింది. రాళ్లలో ఉంటూ నిద్రించడం నేర్చుకుంది, అంటే భూమి మీద ఉండగలగటం నేర్చుకున్నది. చెట్లలో ఉంటూ శ్వాసించటం నేర్చుకున్నది. జంతువుల్లో ఉంటూ చరించటం నేర్చుకున్నది. ఇక మనిషిగా వీటన్నిటితో పాటు బుద్ధితో జీవించడం నేర్చుకోవాలి. మార్గదర్శకులు ఇక్కడికి రాబోయే ముందు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాము. భూమి మీదకి వచ్చి భౌతిక పదార్థంలోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టినప్పుడు మనతో పనిచేయడానికి మనకు ఒక బృందం అవసరం అవుతారని మనకు తెలుసు. వీళ్ళనే మనం మార్గదర్శకులు అంటున్నాము. సాధారణంగా 2 ఏంజల్స్ మన వెంట ఉంటారు ప్రయాణంలో. వాళ్ళు మనలాగా భౌతిక శరీరాలు తీసుకోలేదు, కాంతి శరీరధారులుగానే ఉండిపోయారు. భూమి మీద మనం జన్మలు తీసుకుంటున్నంత కాలము వాళ్ళు మాయ తెరకు మన వైపుననే ఉండిపోయారు, మనతోనే ఉంటూ వచ్చారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్స్ నిలపాలి. మనం బ్యాలెన్స్ తో ఉండేలా చూడాలి. ఆవుల వైపు నుంచి వచ్చిన దూతలు వీళ్ళు ఎప్పుడూ మనతో ఉండినారు. ఏంజల్స్ అయిన ఈ మార్గదర్శకులు లేకపోయినట్లయితే ద్వంద్వత్వంలో నుంచి ఏనాటికి బయటపడలేనంతగా మనం కూరుకుపోయి ఉండేవాళ్ళం. మాస్టర్స్, ఇక్కడ నాకు ఒక చిన్న విషయం అండి. నిజంగా గార్డెన్ ఏంజల్స్ అంటారు. నిరంతరం మనతో 2 ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళు మన ఎనర్జీస్ని వాళ్ళు లెవెల్ చేస్తూ అసలు మనల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటున్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేనికోసం వెతుక్కోవాలి, దేనికోసం ప్రాకులాడాలి, దేనికోసం పరుగు తీయాలి? ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలన్న తపనకి పరిగెట్టాల్సిన అవసరం ఉందంటారా? మనకింత గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మనం అందుకోవాలో పొందాలో అది మనకి మనం వెతుక్కుంటూ వెళ్ళేలా ప్రేరణ కలిగిస్తారు. అలానే మనల్ని వెతుక్కుంటేలా వచ్చే అవకాశాలు కల్పిస్తారు. అలాంటప్పుడు పరుగు అవసరం అంటారా? ఆలోచించాల్సిందేననుకుంటానండి. చక్రాలు మానవ జన్మకు కొన్ని పరిమితులు ఏర్పరచాలన్న ఒప్పందం పెట్టుకున్న విషయం మనకు తెలుసు. పశు పక్షాదుల్లో, చెట్లల్లో, రాళ్లల్లో ఉన్న చైతన్య స్పృహ మానవుడికి ఉండకూడదు. మరైతే పెంపుడు జంతువులు దిగులు పడుతుంటాయి కదా అని సందేహం రావచ్చు. మానవ సాంగిత్య దోషం అన్నమాట అది. జంతు దశలో ఉన్న ఆత్మ మానవ జన్మకు దగ్గరగా వచ్చేటప్పుడు పెంపుడు జంతువుగా పుడుతుంది. మానవుల మధ్య తిరుగుతూ కొన్ని మానవ లక్షణాలను అలవర్చుకుంటుంది. అడవి జంతువుల్లో ఈ దిగులు పడటాలు మనకు కనబడవు. కనుక అలాంటి జ్ఞాపకాలను నిలిపే శక్తులు, ఎనర్జీలో మనలో ఏవైతే ఉన్నాయో వాటిని పద్ధతి ప్రకారం విభజించి మన శరీరం లోపల ఎనర్జీ సెంటర్లుగా ఏర్పరచడం జరిగింది. ఈ ఎనర్జీ పాయింట్లనే మనం చక్రాలు అంటాము. ఇటువంటి ఎనర్జీ పాయింట్లు మన భౌతిక శరీరంలో 7, ఎథరిక్ శరీరంలో 5, మొత్తం కలిపి 12 సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్ యాక్టివేట్ అయ్యే కొద్దీ ఆయా చైతన్య లక్షణాలు శక్తి రూపంగా మనలో గోచరమవుతున్నాయి. మనము ద్వంద్వత్వంలో, అజ్ఞానంలో ఉన్నామనడానికి తార్కాణం ఈ ఎనర్జీ సెంటర్లు లేదా చక్రాలు. ఇవి నిద్రాణంగా ఉంటాయి. మనలో అనుభవము, జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్కటి యాక్టివేట్ అయి పిచ్చుకుంటుంది. మాస్టర్స్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇక్కడ ఏమని తెలియచేయబడిందంటే ఈ జంతువులు మనతో పెరుగుతాయి కాబట్టి వాటికి ఎక్కువ మానవులది వస్తూ ఉంటుంది. ఈ దిగులు పట్టడం అది అడవిలో అలా ఉండవు అని తెలియజేయటం జరిగింది. బట్ డిస్కవరీ ఛానల్ చూసిన అండ్ ఆల్సో కొన్ని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. ఒక కోతి పిల్ల యాక్సిడెంట్ అయ్యి అడవుల దగ్గరేనండి చనిపోతే
అది చేతుల్లోకి ఆ బిడ్డను తీసుకొని ఇంకా ఎంతో మంది కోతులు ఎమ్మటొచ్చి వాటి బాధపడే తీరు, అలానే ఒక ఎలిఫెంట్ పడిపోయినప్పుడు అవి ఎన్నో ఏనుగులు వచ్చి ఆ బొరిలో నుండి ఎలిఫెంట్స్ని తీయటము, ఇవన్నీ చాలా చాలా చూస్తూ ఉంటామండి. ఇది ఒక్కటి మాత్రము కొంచెము నాకు అర్థం కాలేదండి. మరి ఒక అడవిలో ఉండే వాటికి ఫీలింగ్స్ ఉండవు అన్నప్పుడు మరి అవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి? ఈ మధ్య చూస్తున్నామండి, ఎక్కడి నుండో ఒక ఉడత కానీ ఒక కోతి కానీ వచ్చేస్తుంది. ఎవరైనా వాటర్ బాటిల్ పట్టుకుని ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని ఆ వాటర్ తాగిచ్చే వరకు వాళ్ళతో, ఈవెన్ పాము కూడా అలా చూస్తున్నాము. అంటే ఏంటి చైతన్యము? ఇప్పుడు బర్రె ఉందండి, ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఆవులు ఉంటాయి, అవి రోడ్డు పక్కన ఉంటాయి. గేదె ఉందనుకోండి, గేదె రోడ్డు మధ్యలో ఉండి హారన్ కొట్టినా వెళ్ళదు, కానీ ఆవులు తప్పుకుంటాయట. అందుకోసం ఆవు పాలు గేదె పాలు ఒక 10 మంది పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ ఆవు పాలు తాగిన పిల్లల్లో యాక్టివ్నెస్, వివేకం ఎక్కువ ఉండి, బర్రె పాలు తాగిన వాళ్ళ మందం ఉండటండి. అంటే చూడండి మాస్టర్స్, ఇది కొంచెము జంతువులకి మనసు లేదు, ఆలోచన లేదు అంటూ ఉంటారు. ఈ మానవులతో ఉంటేనే ఇవి అతుక్కుంటాయి అనడం మాత్రం కొంచెం యోచన చేయవలసిందే. ఎందుకంటే అండి, ఏది గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నాకు తెలిసిన జ్ఞానంలో నాకు వచ్చిన డౌట్ ఇది. ఎవరికైనా ఆన్సర్ వస్తే నాకు తెలియచేయొచ్చండి. ఎన్నో అడవుల్లో ఎన్నో ప్రశ్నిస్తున్నాయండి, ఎవ్వరూ వాళ్ళకి లేదు. ఏనుగులు మనకి డిస్కవరీ ఛానల్లో చూస్తున్నాము, యానిమల్స్ దాంట్లో చూస్తున్నాము. అన్నీ ఎందుకు వచ్చి అడ్డం నిలుస్తున్నాయి? దే హ్యావింగ్ వన్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్, ఒక రక్షణ, ఒక ప్రేమ. అక్కడ ఆ నొప్పులు పడే జంతువుకు కావాలనే భావన. అవి మనుషులతో లేవు కదా. మేబీ నాకు అనిపిస్తుందండి, ఇది విమర్శ కాదు సుమండి, నాకు అనిపించేదే నేను తెలియజేస్తున్నాను. మేబీ నేచర్ అనేది ఒకటి ఉంది. నేచర్ అంటే ఎవరు? మనమే కదా. మన ఆలోచనలు, మన భావనలు మొత్తము నేచర్. మనమే ప్రకృతి, ప్రకృతే మనము. అలాంటప్పుడు ఈ భావతరంగాలు మొత్తము ప్రపంచం అంతా సుడులు తిరుగుతూనే ఉంటుందేమో కదా. అలాంటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే మేబీ జంతువులకు కూడా అలాంటి ఫీలింగ్స్ వెళ్ళొచ్చేమో కదా, దగ్గరుండి పెరగకపోయినా. ఏమో మాస్టర్స్, నాకు ఇప్పుడు వచ్చింది నా మనసులోది నేను వ్యక్తపరుస్తున్నాను. చాలామంది కూడా వాటికి మనసు ఉండదు, ఏమీ తెలియవు అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్నది నేను చెప్తున్నానండి. నాకు ఇది ఎప్పటి నుండో డౌట్, కరెక్ట్గా ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. మన ఇంట్లోనండి ఒక పిల్లి తిరుగుతుంది. ఆ పిల్లి ఇప్పుడు షూ అన్న వెళ్ళు అన్న అదేంటి అన్ని ఖరాబ్ చేసేస్తుందండి. సోఫాలు, మంచాలు తప్ప కింద పడుకోదు, కూర్చోదు. అవన్నీ గలీజ్ చేసేప్పటికీ అది కొంచెం క్లీన్ చేసుకోవాలంటే అవస్థ కాబట్టి కర్రతో అదిలిచ్చినా ఏదైనా అరిచినా అది ఒక మనిషి పోట్లాడినట్టు పోట్లాడుతుందండి. నన్ను వెళ్ళిపోయేదల్లా వెనక్కి అసలు ఎలాగో చూస్తా, అసలు ఎలా అరిచి వెళ్తుందో. సో ఏదైనా సంథింగ్ ఏంటి అలా అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దీన్ని ఇక్కడ వదిలేసి హ్యాపీగా ఇక్కడే కందండి. మన పైన మెట్లు బాగా సెక్యూరిటీ అన్నమాట, అసలు పైకి వెళ్ళటానికి. అక్కడే ఆ తల్లిలో ఎప్పుడు ప్రతిసారి ఏంటంది వెళ్తుంది. మన ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఎలా మూలలు ఉన్నాయో మనకు తెలియదు, వెళ్ళి చూస్తే తప్పండి. సో మొన్న కూడా ఒక 2 పిల్లల్ని పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి. ఈ మన ఇంట్లో ఉండే పిల్లి మాస్టర్స్, అది ఫుడ్ పెరుగన్నం పెట్టాలి, అది కొంచెం మీగడి అట్లా టేస్టీగా ఉంటేనే తింటుంది. వేడిది కూడా తినేస్తూ ఉంటుంది. అది వాళ్ళ అమ్మకి అక్కడ వాళ్ళ అమ్మని పిలిచి ఇక్కడ మమ్మల్ని అరిచేదండి ఫుడ్ పెట్టమని. తీరా చూస్తే వాళ్ళ అమ్మ అక్కడ ఉండేది. ఇప్పుడు ఆ 2 పిల్లల్ని కూడా తీసుకొస్తుంది, మొత్తం ఫ్యామిలీనంతా. మరి ఏంటిది? చూస్తుంటే కొంచెం అబ్బురం అనిపిస్తుంది, కొంచెం ముచ్చట అనిపిస్తుందండి. మనిషే వాడి తిండి వాడి కోసమే చూసుకున్నాడు, ఎవడు పక్కన లాక్కుంటాడా అని భయంకరంగా ఉన్నాడు. ఇంకొక చిన్న విషయమో ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇటీవల నాకు ఒక భార్య తన బాధ చెప్పడం ఏంటంటే, తనకి షుగర్ ఉందటండి. భర్త ఏమో ఫుడ్ ఏమీ తినేస్తూ ఉంటూ
తనకుందో లేదో చూడట. అది తన ప్లేట్లో ఉన్న కూర కూడా నీకెందుకులే అని తీసేసుకొని తింటాడటండి. ఎంత అమానుష్యం అనిపించిందంటే నాకు ఇది అంత అమానుష్యం అనిపించిందండి. చాలా బాధ కలిగింది. తనకి ఉండాల్సిన బటర్ మిల్క్ ఉంచకుండా, పెరుగు ఉంచకుండా తనకి తాను తినేస్తూ ఉంటాడట. ఆమె ఎవరితో చెప్పుకోలేక నాతో చెప్పుకున్నారు. చాలా బాధ అనిపించింది మాస్టర్స్ అది. మరి ఇలాగా తనతో జీవనాన్ని గడపడానికి వచ్చిన భార్యని అతను అలా చేసినప్పుడు, ఈ పిల్ల వాళ్ళ అమ్మని తన కన్న ఇంకిద్దరు పిల్లల్ని తీసుకొస్తుంది భోజనానికి. అది పెట్టే వరకు ఇంటి చుట్టూ లోపలికి తిరిగి తెగ అరుస్తూ ఉంటుందండి. సో మనిషి నుండి జంతువులు నేర్చుకుంటున్నాయా? జంతువులను చూసి మనిషి నేర్చుకోవాలా? ఈరోజు ఆ భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? మతి మరుపు వచ్చేసి ఒక భయంతో అతను అల్లాడిపోతూ భార్య లేకుండా బ్రతకలేనన్న స్టేజ్కి వచ్చేసాడు. నువ్వేంటి పో అన్న అతను భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. చూసారా మాస్టర్స్? మరి జంతువులను అనుకోవాలా, మానవులను అనుకోవాలా? ఏమండి, ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్పకుండా ఏంటమ్మా ఇదంతా అని అనుకుంటున్నారా? ఏం చేయలేమండి, సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. గ్రీడ్ల గురించి చెప్తున్నారండి. అజ్ఞానాన్ని పులుపుకోవటం మన ఒప్పందంలో పాయింట్ కదా. బలవంతపు అజ్ఞానాన్ని నెత్తిన వేసుకోవాలన్నమాట. ఇందుకోసం ఎనర్జీని చక్రాలుగా విడగొట్టుకోవటమే కాక విజయవంతంగా అజ్ఞానం కావటం కోసం భూమి చుట్టూ 2 విద్యుత్ అయస్కాంత పొరలను నిర్మించటం జరిగింది. వీటినే విద్యుత్ అయస్కాంత గ్రిడ్లు, ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్రిడ్లు అంటారు. ఈ గ్రిడ్లనే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మాయతెర అంటారు. ఈ గ్రిడ్ల్లో ఒక దానిని పందిరుకున్న గుంజల్ని నేలలోకి నాటినట్లు భూమిలోకి నాటడం జరిగింది. రెండవది దానికన్నా ఎత్తున ఉన్నది. ఈ మాయతెరను ఒక హద్దుగా పెట్టుకొని దానికి అవతల ఉండి పోయిన వాళ్లను, అవతలి వైపు వాళ్ళని, దానికి ఇవతలకు వచ్చిన వాళ్లను, ఈ పని వైపు వాళ్ళని అనడం జరుగుతుంది. ఈ గ్రిడ్లు సరిహద్దు లాంటివి. వీటి వల్ల ఆవలి వైపు వాళ్ళని మానవులు చూడలేరు, వారి మాటలు వినలేరు. మానవులు ఆవలి వైపు వాళ్ళని చూడగలగటం, వారి మాటలు వినగలగడం ఈ గ్రిడ్ల్లో ఏ డైమెన్షన్ లేదా పరిధి తాలూకు ఎనర్జీ పొందుపరచడం జరుగుతుందో ఆ పరిధి మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రిడ్లు ప్రతి డైమెన్షన్ కి పునాది అవుతాయి. ఏ పరిధి గ్రిడ్లు ఏర్పరిచిన ఉంటే మానవులు ఆ స్థాయిలో ఉంటారు. ఈ గ్రిడ్ల్లో టెంప్లెట్లు ఉంటాయి. ఈ గ్రిడ్ల ప్రభావం మన మెదడులో రసాయనిక చర్యలను కలిగిస్తుంది కనుక మనం వాటిని అనుసరించి ఉంటామన్నమాట. దీనిని మన శాస్త్రజ్ఞులు సైతము అంగీకరించారు. సారీ అండి, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.